135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఖరీదైన వస్తువులైనా కాకపోయినా కొంతమంది మాత్రం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మరికొంతమంది వస్తువుల్ని భద్రపరచుకోవడంలో కేర్లెస్ గా వ్యవహరిస్తారు. ఈ కేర్లెస్ తమిళనాడులో ఓ కుటుంబాన్ని అంతులేని ఆందోళనలో ముంచేసింది. ఇంతకీ ఏమైంది? ఇదిగో భుజాన ఎర్ర టవల్ వేసుకుని నిలుచున్న ఈయన పేరు దేవరాజ్. చెన్నై నగరంలో నివసించి పెద్దయిన ఇంట్లో ఆయన కూతురు పెళ్లి జరిగింది. పెళ్లిలో అమ్మాయికి పెట్టే ఆభరణాల కోసం ఓ వజ్రాల నెక్లెస్ ను కూడా కొనుగోలు చేశారు. దానికోసం ఓ 5 లక్షల రూపాయల దాకా ఖర్చు చేశారు. పెళ్లిలో అమ్మాయికి ఆ వజ్రాల నెక్లెస్ వేసి ఆనందపడిపోయారు. పెళ్లి తంతు చక్కగా పూర్తయింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత కాస్తంత విశ్రాంతి తీసుకున్న ఆ కుటుంబం పెద్ద ఆభరణాలను తీసి సేఫ్ గా దాచే పనిలో పడ్డారు. అందులో భాగంగా బంగారు చైన్లు, బంగారు వడ్డానం తీసి నగల పెట్టెలో పెట్టి బీరువాలో పెట్టేశారు. ఇక వజ్రాల హారం కూడా తీసి దాచేద్దామని అమ్మాయి మెడకేసి చూస్తే అదక్కడ కనిపించలేదు. ఏమైందమ్మా అంటే అమ్మాయి తెల్లమొహం వేసింది. ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. మండపం అంతా వెతికారు. వధువు గది, వరుడి గదితో పాటు చౌల్ట్రీ అంతా వెతికి వెతికి విసిగిపోయారు. ఉసూరుమంటూ కూర్చున్న సమయంలో, డాడీ, పెళ్లిలో వేసుకున్న పూలమాల తీసి బయటపడేశా. ఆ పూలమాల ఎక్కడుందో చూడండి అంటూ ఆ పెళ్లి పిల్ల గుర్తు చేసింది. ఇంకెక్కడ పూలమాల? వాడిపోయిన ఆ పూలమాలలన్నీ తీసి మున్సిపాలిటీ చెత్త తొట్టిలో వేశాం కదా అంటూ ఎవరో జవాబిచ్చారు. పూలమాల తీసే సమయంలో ఆ వజ్రాల నెక్లెస్ దానికి చిక్కుకొని ఉంటుంది. ఒక్కసారి చెత్త కుప్పల్లో వెతకండి అంటూ ఎవరో సలహా ఇచ్చారు. ఒక్క ఉదుకుటున పైకి లేచిన దేవరాజ్ వెంటనే చెన్నై కార్పొరేషన్ ఆఫీసులో ఉండే ఆఫీసర్కు ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తండ్రి ఆవేదనకు కరిగిపోయిన ఆ అధికారి వెంటనే కొంతమంది సిబ్బందిని ఆ సత్రం దగ్గరకు పంపించారు. ఆ చౌల్ట్రీకి సమీపంలో ఉండే అన్ని చెత్త తొట్టెల్ని ఓపిగ్గా వెతికించారు. ఒక విధంగా వాటిని జల్లెడ పట్టారు. చిట్ట చివరికి వారి ప్రయత్నం ఫలించింది. అమ్మాయి వేసుకున్న పూలమాల దారానికి అంటుకుని వేలాడుతున్న ఆ రవల నెక్లెస్ కలకల్లాడుతూ కనిపించింది. దాంతో ఆ పెద్దాయనకు ఊపిరి లేచొచ్చింది. అంత ఖరీదైన నెక్లెస్ ను చూసుకోకుండా పూలమాలతో పాటు తీసి బయటపడేసిన ఆ పెళ్లి పిల్ల మాత్రం చేసిన తప్పుకు చెంపలేసుకుంది. కష్టపడ్డ సొత్తు, అందుకనే మళ్ళీ మన సొత్తు మనకి దక్కింది అంటూ అమ్మాయి తల్లి ఆనందంగా నిట్టూర్చింది. పెళ్లిళ్ల సమయంలో చెవి పోగులు పోగొట్టుకోవడం, కమ్మలు కనపడకుండా పోవడం అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా ఏకంగా 5 లక్షల రూపాయల రవ్వల నెక్లెస్ అక్కడ ఇక్కడ కాకుండా ఏకంగా మున్సిపాలిటీ డస్ట్బిన్ పాలవ్వడం ఓ రికార్డేనంటూ దేవరాజ్ సార్ బంధువులు చలోక్తులు విసిరారు. ఏం రికార్డో ఏమో, గుండెలు ఈ పిల్ల చేసిన పనికి జారి గల్లంతైంది అంటూ ఆ పెద్దాయన ఉసూరుమన్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.